నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ విజయ్ తెలుగు. ఈ వీడియోని మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నారంటే మీ చాయిస్ ఫిల్లింగ్ అయితే మార్క్ షీట్ అలాట్మెంట్ తర్వాత వచ్చేసింది. సో ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్లోనే ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలి? మార్క్ షీట్ అలాట్మెంట్లో నాకు కోరిన కాలేజ్ రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇలాంటి చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత నాకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా గైస్? అలాగే చాయిస్ ఫిల్లింగ్ లో అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. దీంట్లో కూడా నేను చాయిస్ ఫిల్లింగ్ ఎలా స్మార్ట్ గా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ మీకు తెలియాల్సింది మార్క్ షీట్ అలాట్మెంట్ అనేది ఒక ట్రయల్ మాత్రమే. ఇది మీ ఫైనల్ అలాట్మెంట్ కాదు. ఇది ఏం చూపిస్తుంది మీకు? ఇప్పటి వరకు మీరు సేవ్ చేసిన చాయిసెస్, మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీ కోటా అండ్ ఉన్న సీట్స్ పట్టి వచ్చిన అలాట్మెంట్ ఇది. ఇదేం కాదు, ఇది ఫైనల్ అలాట్మెంట్ అయితే అస్సలు కాదు. ఇది జస్ట్ మీకు చూపించడానికి రియలిస్టికల్ గా మీరు పెట్టిన చాయిసెస్, ఇంకా అదర్ పిల్లలు పెట్టిన చాయిసెస్ బేస్డ్ గా మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది. వాట్ టు డూ? ఇప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ చాయిస్ లిస్ట్ అనేది మీరు కరెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఫైనల్ డెడ్ లైన్ లోపల మంచి చాయిస్ లిస్ట్ పెట్టండి. మీరు కోరిన చాయిస్ లిస్ట్ పెట్టండి. అది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. గైస్, ఈ వీడియో చూస్తుంటే మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మాకు చాలా మోటివేట్ చేస్తుంది ఇంకా యూస్ఫుల్ కంటెంట్ తీసుకురావడానికి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీకు చాయిస్ నెంబర్ కి మీకు ఏ కాలేజ్ వచ్చింది అనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ఒక అతన్ని తీసుకుందాం, రాహుల్ అనేవాడి చాయిస్ లిస్ట్ ఇలా ఉన్నిందనమాట. ఫస్ట్ ఏమో ఎన్ఐటి వరంగల్ సిఎస్సి, సూరత్కల్ సిఎస్సి ఇవన్నీ పెట్టాడు. కానీ ఒరిజినల్ సీసామ్ మాక్ అలాట్మెంట్ లోనేమో ఎన్ఐటి సిల్చర్ సిఎస్సి వచ్చింది. అంత మాత్రాన రాహుల్ అనేవాడు ఈ 7 చాయిసెస్ ని డిలీట్ చేయాలా? చెయ్యకూడదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? చాయిస్ ఆర్డర్ అయితే కరెక్ట్ చేయాలి. సీసాప్ అనేది తెలియదు అనమాట. వాళ్ళు కేర్ చేయరు. ఏ కాలేజ్ మంచిది, ఏ కాలేజ్ చెడ్డది అనేది అది ఒక సిస్టమ్ అంతే. వాళ్ళు కేర్ చేయరు. సో వాళ్ళు మీకు వాళ్ళ కాలేజ్ బట్టి ఏమి ఇయ్యరు, మీరు పెట్టే ప్రిఫరెన్స్ ని బట్టి ఇస్తారు. అది మీరు తెలుసుకోవాలి. సో రాంగ్ ఆర్డర్ ఇది. ప్రియా వాజ్ అలాటెడ్ ఐఐటి కొట్టయం, IIIT కొట్టయం, బట్ షీ యాక్చువల్లీ వాంటెడ్ ఎన్ఐటి జైపూర్ మోర్. కానీ ఈ అమ్మాయి ఏమో బ్రాంచ్ చూసుకొని IIIT కొట్టయం పెట్టింది. కానీ ఆ అమ్మాయికి ఏమో బ్రాండ్ కావాలి, ఎన్ఐటి జైపూర్ కావాలి. కాబట్టి అమ్మాయి ఏమో మార్చుకునింది సీసాబ్ లో. అలా చెయ్యకూడదు. కరెక్ట్ ఆర్డర్ ఎన్ఐటి జైపూర్ మెకానికల్, IIIT కొట్టయం సిఎస్సి. లిస్ట్ ద సీట్ యూ వుడ్ ట్రూలీ వాంట్ టు జాయిన్. ఈ అమ్మాయి ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటుందో అదే పెట్టాలి. గైస్, ఎంఫసైజ్ చేస్తున్నాను దీన్ని. మీరు ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అదే పెట్టండి. మార్క్ షీట్ అలాట్మెంట్ అనేది ఫైనల్ కాదు. డోంట్ రిమూవ్ హైయర్ చాయిసెస్ ఆఫ్టర్ ద మార్క్. ఇది చాలా చాలా మెయిన్. మీకు కాలేజెస్ అని రాలేదని చెప్పి అవి రిమూవ్ చేయకండి. ఇఫ్ ఎన్ఐటి రాయ్పూర్ ఈసీ ఓపెన్స్ అప్ లేటర్, ఇది కనుక ఓపెన్ అప్ అయింది అనుకో రౌండ్ 2 లో, మీకు చాలా కష్టం అవుతుంది. యూ కెన్ స్టిల్ గెట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ లిస్ట్. మీ లిస్ట్ లో కనుక అది ఇంకా ప్రయారిటీలో ఉందనుకో, అది మీకు రావచ్చు. ఆ ఛాన్స్ ని మిస్ అవ్వకండి. రిమూవ్ అ చాయిస్ ఓన్లీ వెన్ యూ నో లాంగర్ వాంట్ దట్ కాలేజ్. మీరు కాలేజ్ని ఎప్పుడు రిమూవ్ చేయాలి, బ్రాంచ్ని ఎప్పుడు రిమూవ్ చేయాలి? మీకు ఎప్పుడైతే ఆ కాలేజ్, ఆ బ్రాంచ్ వద్దో అప్పుడే మీరు దాన్ని మీ లిస్ట్ నుంచి బయటకి తీయాలి. లేకపోతే తీయకండి. మీకు కనుక సీసాబ్ లో ఏ సీటు రాలేదు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఎక్కువ చాయిసెస్ ని పెట్టుకోవాలి. నో సీట్ అలాట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న అమ్మాయిని తీసుకుందాం. ఆ అమ్మాయి సిఆర్ఎల్ ఏమో 1,45,000 వచ్చింది. కానీ అమ్మాయి టాప్ 55 కాదు, 50 టాప్ 50 ఎన్ఐటీస్, IIITs, జిఎఫ్టిఐస్ పెట్టింది అనమాట. కానీ ఆ అమ్మాయి ర్యాంక్ బట్టి, ఆ అమ్మాయి ఓపెన్ కేటగిరీ అనుకుందాం అనుకో, ఆ చాయిసెస్ లో ఆ బ్రాంచెస్ రాకపోయిండొచ్చు. సో అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? ఈ 3 థింగ్ ఫ్రేమ్ వర్క్ ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? డ్రీమ్ అనేది ఎన్ఐటి త్రిచి సిఎస్సి, వరంగల్ సిఎస్సి, సూరత్కల్ సిఎస్సి. సో ఇవి డ్రీమ్ కాలేజెస్ అనమాట. తర్వాత రియలిస్టిక్ ఎన్ఐటి అగర్తల ప్రొడక్షన్, మిజోరం ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, IIIT బగల్పూర్, మెకట్రానిక్స్. నేమ్ చాలా కష్టం అండి. తర్వాత సేఫ్, బెటర్ ఛాన్సెస్ మీ బ్యాకప్ కోసం, IIIT కళ్యాణి ఈసీ, అస్సాం యూనివర్సిటీ అగ్రి అండ్ ఇంజనీరింగ్, అదర్ ఎలిజిబుల్ జిఎఫ్టిఐస్. సో ఇలా మీరు దీని 3ని డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏం చేయాలి? డ్రీమ్ చాయిసెస్ షుడ్ ఆల్వేస్ బీ అట్ ద టాప్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్స్ లిస్ట్. మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మీ లక్ ఎలా ఉందో మనకు తెలియదు. అది సీసాబ్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీ డ్రీమ్ చాయిస్, తర్వాత రియలిస్టిక్ చాయిస్, తర్వాత సేఫ్ చాయిస్. ఇప్పుడు మన జోసా బంగారాలు. మీకు గనక జోసా సీట్ ఉందనుకో, అందరికన్నా కేర్ఫుల్ మీరే ఉండాలి. ఎందుకంటే మీరు గనక పొరపాటున మీకు వచ్చిన జోసా సీట్లో కన్నా కొంచెం తక్కువ కాలేజ్ అండ్ బ్రాంచ్ పెట్టా కూడా మీకు అది వచ్చింది అనుకో, వెంటనే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో గైస్, ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మీరు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవ్రీ ఫ్రెష్ సీసాబ్ చాయిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ప్రిఫర్డ్ ఓవర్ యువర్ రిటైన్డ్ జోసా సీట్. మీరు పెట్టే ప్రతి సీసాబ్ చాయిస్ని అది ఏం చేస్తుంది? మీ జోసా సీట్ కంటే పెద్దదని
అనుకుంటుంది. సో అది వచ్చిన వెంటనే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. కార్తిక్ హెల్డ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఈసీఈ. కార్తిక్ అనే ఒక మహానుభావుడు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఈసీ జోసా ద్వారా వచ్చింది. తర్వాత ఆయన ఏం చేశాడు, సీసాబ్లో ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి జిఎఫ్టిఐ సివిల్ యాడ్ చేసుకున్నాడు. కానీ అతని బెటర్ చాయిస్ ఏంటి, ఎన్ఐటి ఏపీ. ఇది వచ్చింది దానికి జిఎఫ్టిఐలో సివిల్. సో ఇది ఆటోమేటికలీ క్యాన్సిల్ అయిపోయింది. హీ కెనాట్ గెట్ ద ఓల్డ్ సీట్ బ్యాక్. అతను ఓల్డ్ సీట్ అనేది అతని వెనకలకి రాదు. యాడ్ ఓన్లీ వాట్ బీట్స్ యువర్ కరెంట్ సీట్. మీ కరెంట్ సీట్ కంటే ఎక్కువ వస్తుందంటే అప్పుడే యాడ్ చేయండి. ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం, సురత్కల్ చేస్తే ఓకే, సురత్కల్ సిఎస్సి ఈసీ అది ఏ చేస్తాం ఓకే, ఎందుకంటే అది బెటర్ కాబట్టి. మోర్ చాయిసెస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బెటర్. ఎక్కువ చాయిసెస్ పెడితే అది బెటర్ అని కాదు మీకు మాత్రం, ఎందుకంటే మీకు జోసాలో ఆల్రెడీ ఒక సీట్ ఉంది కాబట్టి. మీరు చాలా కేర్ఫుల్గా చాయిస్ ఫిల్లింగ్ చేయండి. మీకు హెల్ప్ కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్కి వెళ్ళండి, ఇంకా మీ డీటెయిల్స్ చెప్పండి, మేము మీకు హెల్ప్ చేస్తాం, మేము ఇక్కడే ఉన్నాం, మేము క్రాక్ చేయి. 0 seats in the vacancy list does not always mean no seat. సీట్స్ ఓపెన్ అవ్వచ్చు. ఇదే సీసాబ్లో ఉన్న మ్యాజిక్. ఇప్పుడు కనుక సీట్స్ లేవని కనిపించా కూడా తర్వాత ఓపెన్ అవ్వచ్చు, మనకు తెలియదు. గైస్ కొన్ని థింగ్స్ అనేవి మన జీవితంలో మార్చలేం. అదేంటి, మన హోమ్ స్టేట్, మన కేటగిరీ, మన కోట, ఇంకా మన జెండర్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. ఇవన్నీ కొన్ని మనం మార్చలేం. సో అలాంటి వాటి బేస్ మీద మీరు ఏమంటారు, సాడ్గా ఫీల్ అవ్వకండి. ఒకటే ర్యాంక్లో ఇద్దరికి డిఫరెంట్ రిజల్ట్స్ రావచ్చు. సో అట్లాంటి టైంలో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయని మీరు ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. గైస్ ఇది ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, ఇఫ్ ఐ గెట్ బోత్ విచ్ విల్ ఐ జాయిన్. నాకు 2 వచ్చాయి, అప్పుడు నేనేం జాయిన్ అవుతా, ఎన్ఐటి సిల్చర్ ఈసీఈ, ట్రిపుల్ లక్నో సిఎస్సి. ఇందులో మీరు బ్రాంచ్ కన్సిడర్ చేయాలి, ఇంకా ట్యాగ్ కన్సిడర్ చేయాలి. ఆ రెండింటిలో ఏది కావాలనేది మీరు చూసుకోండి. సిఎస్సి కావాలంటే ట్రిపుల్ లక్నో, మీకు బ్రాండ్ కావాలంటే ఎన్ఐటి సిల్చర్ ఈసీఈ. సో ఇలా కంపారిజన్ చేసుకొని మీరు చేసుకోవాలన్నమాట. గైస్ ఈ స్లైడ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎనీ లొకేషన్ యువర్ ఫ్యామిలీ ఓంట్ పర్మిట్. మీరు ఇంకా చిన్నపిల్లలు, సో మీ ఫ్యామిలీని అడిగి మీ చాయిసెస్ పెట్టండి. వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడతారు. ఇది ఫైనల్ సమ్మరీ అనమాట. నేను షార్ట్ లో చెప్పేస్తాను. ఆఫ్టర్ మాక్ ఫస్ట్ చెక్ యువర్ చాయిస్ నెంబర్. ఫస్ట్ మీ చాయిస్ నెంబర్ ని చెక్ చేసుకోండి. హైయర్ ప్రిఫరెన్స్ ని డిలీట్ చేయకండి. మేక్ షూర్ యువర్ ఆర్డర్ మ్యాచెస్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్. మీకు ఏం కావాలో అది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. సీట్ రాకపోతే ఎక్కువ చాయిసెస్ ని పెట్టండి. అండ్ మీ సేఫ్ చాయిసెస్, రియలిస్టిక్ చాయిసెస్, డ్రీమ్ చాయిసెస్ అనేది 3 చెప్పాక డ్రీమ్, రియలిస్టిక్, సేఫ్ అది ఫాలో అవ్వండి. యాడ్ ఓన్లీ సీసాబ్ చాయిసెస్ దట్ ఆర్ బెటర్ దాన్ ఇట్. మీకు కనుక జోసా సీట్ ఉంటే సీసాబ్ లో ఏదైతే బెటర్ ఉందో దాన్ని యాడ్ చేయండి. రీసెర్చ్ ఎవ్రీ కాలేజ్ అండ్ బ్రాంచ్. సేవ్ యువర్ చేంజెస్, లాగ్ ద లిస్ట్ అండ్ డౌన్లోడ్ ద లాగ్ చాయిస్ లిస్ట్. సో ఇది మొత్తం మీరు చేయాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీరు కన్ఫ్యూజన్లో ఉంటారని నాకు బాగా తెలుసు ఈ టైంలో. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసారనుకో వెరీ గుడ్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.